కేంద్ర బడ్జెట్పై మీ అభిప్రాయాలు అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు మీరు. ఇదిగోండి సార్, మీరు గుడ్లు తెచ్చారా ఏమండి? వీకెండా ఏంటి? రేపు ఆదివారం అని. ఇదిగోండి సార్, మా నాగార్జున చెప్పినట్టుగా ఇదిగోండి సార్. ఇది సార్ మళ్ళీ మీరు ఆ గుడ్లు బాగా వాకండి, దాని మీద జిఎస్టీ కూడా వేసాం మనం. ఎస్, నేను మాట్లాడాలి సార్, ఖచ్చితంగా మాట్లాడాలి సార్, ప్రజలకు తెలియాలి. ఎందుకంటే సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ప్రజాపక్షంగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. కాబట్టి ఈ రోజు బడ్జెట్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎక్కువ సమయం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను సార్ మాట సార్, ఏదైతే బీహార్కి 12 మంది ఎంపీలు సార్, కానీ బీహార్ సాధించింది ఏందో తెలుసా సార్? పాట్నాకు సంబంధించిన ఐఐటి ఆధునీకరణ, సమర్థత పెంపు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, కోసా కెనాల్ ఈఆర్ఎం బోర్డు, మకానా బోర్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి నిధులు. కానీ ఇక్కడ ఎంతమంది సార్ ఎంపీలు? పవన్ కళ్యాణ్ గారు చెబితే పవన్ కళ్యాణ్ గారు కూర్చోమంటే మోడీ గారు కూర్చుంటారు, పవన్ కళ్యాణ్ గారు లేమంటే మోడీ గారు లేస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారు కూర్చోమంటే అమిత్ షా గారు కూర్చుంటారు, పవన్ కళ్యాణ్ గారు లేమంటే అమిత్ షా గారు లేస్తారు కదా సార్. మన ఆంధ్ర రాష్ట్రానికి ఏం తెచ్చారు సార్? కోడిగుడ్డు కాదంటారా? అమరావతి అమరావతి ఎంతకాలం సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏదైతే మభ్య పెడతారు సార్? కూటమి సర్కారు డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, ఆ పక్కనే పాపం ఆయన గ్రీన్ కండువా వేసుకొని కూర్చోన్నాడు బాలకోటయ్య గారు. పాపం అమరావతి కోసం నేను ప్రాణత్యాగం చేస్తా అని చెప్తున్నాడు. ఈ రోజు ఆయన మనశ్శాక్షితో మాట్లాడమనండి. అమరావతి కోసం మొదటి రోజులో మాట్లాడి 15,000 కోట్ల రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సాయం అంటే అది గ్రాంటా, లోనా? ఆ రోజు ఏదైతే వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి లోన్ ఇస్తే దాన్ని గ్రాంట్ గా రాష్ట్ర ప్రజల్ని పెట్టి కేకులు కట్ చేసినటువంటి ఇదే కూటమి పార్టీకి చెందినటువంటి ఎంపీలు ఈ రోజు బడ్జెట్ లో అమరావతి ఊసే లేదు, మెట్రో ప్రాజెక్టు ఊసే లేదు, ఇక వీళ్ళు చెప్తున్నటువంటి గోదావరి బనకచెర్ల కాంప్లెక్స్ కు సంబంధించినటువంటి అనుసంధానం ఊసే లేదు. ఇంకేం తీసుకొచ్చారు సార్ వీళ్ళు? ఈ రోజు తెలుగుదేశం పార్టీ అండ్ ఈ కూటమి ఏదైతే తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే ఉందో వీళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనుగడ సాగించే ఆస్కారమే లేదు కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చక్రం తిప్పలేకపోతున్నారు? ఈ రోజు ఎందుకని పవన్ కళ్యాణ్ గారు మీసాలు మెలియట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేయట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకని కన్నెర్ర చేయట్లేదు సార్? సమాధానం చెప్పమనండి. ఇది నిజమైన సాగిల పడిన ప్రభుత్వం, ఇది నిజమైన కేంద్ర ప్రభుత్వానికి బానిస ప్రభుత్వం, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచన చేసిన ప్రభుత్వం సార్. మేము వెరీ క్లియర్ గా కేటగారికల్ గా చెప్పాం. మేము ఏదైతే సార్ మేము చెప్పాం, మెడలు వంచలేదే మీరు అన్నారు. మేము మెడలు వంచకపోవడానికి కారణం కూడా చెప్తాం సార్. కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ఏదైతే ఉందో మా యొక్క సపోర్ట్ తో వాళ్ళ ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు. వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసుకుంటే తప్పిస్తే మనకి ఎలాంటి అవకాశం లేదు అని చెప్పాం. చెప్పిన మాటకి కట్టుబడి మేము వాళ్ళతో ప్రభుత్వంలో మంత్రి పదవులు ఏం తీసుకోలేదు. వాళ్ళకి ఇక్కడ బీజేపీ వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వలేదు, వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిసారి ప్రతి ఒక్క సందర్భంలో మేము నిలబడి మాట్లాడాము. ఇంకో మాట మాట్లాడారు సార్, ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి 5,000 కోట్ల నిధులు ఎందుకు ఇస్తున్నారు సార్? పోలవరం ప్రాజెక్టుకి ముందస్తుగా ఏమన్నా ఇస్తున్నారా? ఇది కంటి తుడుపు చర్య అంటే సార్, రాష్ట్ర ప్రజలను మోసం చేసే చర్య సార్. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా జాతీయ ప్రాజెక్ట్ అయినా సరే కమిషన్లకు కృతపడి చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్న మరుసటి నుంచి రీఎంబర్స్ చేస్తున్నారు సార్. మనం ఎంతైతే ఖర్చు పెడతామో అంత మాత్రం రీఎంబర్స్ చేస్తున్నారు. అంతకుమించి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏదైతే 30,000 కోట్ల రూపాయలు ఎత్తు పెంచడం వల్ల పెరిగేటువంటి 30,000 కోట్ల రూపాయలు డబ్బును తగ్గించడం కోసం ఎత్తు తగ్గించాలని చెప్పి క్యాబినెట్ లో అప్రూవల్ తీసుకొచ్చారు. దాని గురించి కనీసం ఎలాంటి ప్రకటన కూడా లేదు ఈరోజు. ఎందుకు లేదు ఈరోజు? ఇంకో మాట విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు సార్. ఏదైతే విశాఖ ఉక్కుకు చెందినటువంటి విశాఖ ఉక్కుకు సంబంధించి స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి మొన్న ఉక్కు సెక్రటరీ ఒక ఆయన వచ్చారు సార్, సెంట్రల్ ఉక్కు సెక్రటరీ. ఆయన ఏం మాట్లాడారు సార్? క్లియర్ గా చెప్పమనండి ఏం మాట్లాడారు? మేము ఇచ్చిన డబ్బు పూర్తిగా విశాఖపట్నం స్టీల్ కు సంబంధించినటువంటి అప్పులు తీర్చుకోవడం కోసం మాత్రమే అని చెప్పారు. బడ్జెట్ లో 20 మంది పైగా ఎంపీలు ఉన్నారు. మీరు ఈ రోజు
సపోర్ట్ చేస్తే తప్పిస్తే కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగించే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం జుట్టు పట్టుకొని ఎందుకని చెప్పేసి ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కుకి క్యాప్టివ్ మైన్స్ కేటాయించలేకపోయారు సార్. దానికి సమాధానం చెప్పానండి. సార్. వీటన్నిటికన్నా ముందు ఇంకొక విషయం మాట్లాడాలి సార్. రాష్ట్రంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద జరుగుతున్నటువంటి దాష్టికమైన దాడుల గురించి ఒక 2 ఉదాహరణలు మాట్లాడాలి సార్, దయచేసి ప్లీజ్ సార్. ఎందుకంటే సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అవుతున్నా అనుకొని మిత్రులందరూ కూడా ప్యానెల్లో ఉన్న వాళ్ళు తప్పుగా తీసుకోకుండా సాధారణ కార్యకర్తలకు జరిగేటువంటి అన్యాయం ఎలాంటిది అనేది కూడా కొంచెం తెలుసుకోవాలి సార్. నదీ పరివాహక చట్టాలకి నదీ పరివాహక చట్టాలను తుంగలో దొక్కి కరకట్టకు లోపల ఉన్నటువంటి కట్టడాన్ని కూల్చివేస్తే విధ్వంస ప్రభుత్వం, ఇది కూల్చివేతల ప్రభుత్వం అని మాట్లాడారు కదా సార్. దాన్ని ఈరోజు అధికారిక భవనంగా మీరు ప్రకటించారు కదా సార్. ఏ సార్ నదీ గర్భంలో కట్టినటువంటివి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వారం క్రితం నెల్లూరులో నా స్నేహితుడు సార్ బాలకృష్ణారెడ్డి ఇల్లు అకారణంగా కూల్చివేశారు. ఈ రోజు 1 మినిట్ సార్, 1 మినిట్. ఈ రోజు జరిగింది. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికకి సహకరించట్లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శేఖర్ మీరు ఒకదాని నుంచి ఒకదానికి వెళ్తే ఎవరికి అర్థం కాదు. వీళ్ళు దానికి సమాధానం ఇంకా చాలా మంది ఉన్నారు కదా మాట్లాడే వాళ్ళు. నేను ఇచ్చాను మీకు అవకాశం ఇచ్చాను. ఇది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడదు, కానీ ఇది అయిన తర్వాత సార్ 1 మినిట్ సార్, మళ్ళీ అడగండి సార్. నేను వాళ్ళ ఆస్తులు పోయారు సార్. తిరుపతి 42వ డివిజన్ అభ్యర్థిగా ఉన్నటువంటి శేఖర్ రెడ్డికి చెందినటువంటి అపార్ట్మెంట్ కూడా కూల్చేస్తున్నారు సార్. ఈ రోజు సీఎం అధికారిక నివాసమే నదీ గర్భంలో ఉంటే దాన్ని అధికారిక నివాసంగా ప్రకటించారే. పాపం సార్, వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకున్నారు సార్. రూపాయి కూడగొట్టుకున్నటువంటి ఆస్తులు ఎలా కూడబెట్టుకున్నారు చెప్పండి సార్. కూడబెట్టుకున్నారు, ఎలా కూడబెట్టుకున్నారు, ఏ కొంపలు ముంచి కూడబెట్టుకున్నారు కూడా చెప్పండి. ముంచిన కొంపల పేరు కూడా చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు గారు కూడికం చేసిన కానీ చాలు, కానీ నెల్లూరు 2 చూపిస్తాం మీకు. నాగార్జున గారు మీరు ముంచిన కొంపల పేరు చెప్పండి. మాది కాంగ్రెస్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా కాళ్ళ దగ్గర కొత్త ఉంటున్నాడు సార్. తెలుగుదేశం పార్టీకి మౌత్ పీస్ మీ కాంగ్రెస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అన్న అసెంబ్లీకి వెళ్ళి పోరాడితే ఇంకా బాగుండేది. ఆయన కూడా చెప్పు మరి. ఆయన కూడా మరి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారా, టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారా? సబ్జెక్ట్ లోకి వెళ్దాం. కిరణ్, మేము అసెంబ్లీకి వెళ్ళడానికి మాకు 11 సీట్లైనా ఉన్నాయి సార్. వీళ్ళకి 11% ఓటు. మరి వెళ్ళట్లేదు కదా సార్. ఓకే కిరణ్, మరి వెళ్ళట్లేదు కదా. బీజేపీ సోదరుడు అవుతున్నాడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు కిరణ్ గారు బాగా ఆన్సర్ చెబుతారులేండి. కిరణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి శేఖర్ ఎందుకు కిరణ్ కొత్తగా డబ్బా వేశారు కానీ అడుగుతాను మాట్లాడతారు తప్ప. శేఖర్ వెయిట్